హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎర్రకారం నెయ్యి దోశ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాం. రాత్రే రుబ్బి పెట్టిన దోసపిండి అనేది ఏ విధంగా మంచిగా పొంగింది చూడండి. బయటే మనం రాత్రి బయట పెట్టేసుకుంటే కనుక మంచిగా దోసపిండి అనేది మంచిగా పులుస్తుంది. దోశ కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. దాంట్లో కొంచెం వంట సోడా వేసేసాను. మనకు సరిపడే ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసిన తర్వాత గరిటెతోటి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకుంటే కనుక పిండి అనేది మంచిగా కలిసి మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా టేస్ట్గా మంచిగా ఉంటుంది. ఈ విధంగా మనం రాత్రి బయట అనేది పెట్టేస్తే కనుక దోశ పిండి అనేది బాగా పులిసి బాగా పొంగి ఉంటుంది. ఈ విధంగా బయట పెట్టుకోండి. దోశ కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎర్రకారం, కొబ్బరి, పుట్నాల చట్నీ. రోజు పల్లీల చట్నీనే కాకుండా ఈ విధంగా పుట్నాలు, కొబ్బరి వేసిన చట్నీ కూడా మంచిగా ఉంటుంది దోశలకి. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి కాంటెన్ తోటి పట్టేసుకొని పక్కకు పెట్టేశాను. ఇప్పుడు దోసపిండి అనేది వేస్తున్నాను. చాలా మంచిగా కమ్మగా ఉంటుంది ఎర్రకారం నెయ్యి వేసిన దోశ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ విధంగా దోసపిండి అనేది వేసేసుకున్నాను. ఈ విధంగా మనం దోశ వేసుకునేటప్పుడు సిమ్లెకల్లే పెట్టి వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ తిప్పేసాను. కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేసేస్తున్నాను. మంచిగా మనం దోశ పెనం అనేది పట్టుకొని తిప్పుతూ ఉంటే కనుక మనకు మంచిగా కాలుతుంది. ఇది కొంచెం ఉక్కు పెనం కాబట్టి ఈ విధంగా మనం తిప్పేదానికి తిప్పుతూ ఉండాలి. పచ్చిగా ఉండే కల్లా కాలానికి. తర్వాత వచ్చేసి నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. పతాంజలి ఆవు నెయ్యి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఆ విధంగా నెయ్యి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం అలా మధ్యలో ఖాళీ ఉంటుంది కాబట్టి సిమ్లెకల తిప్పి ఒక సైడు బాగా మంచిగా పెనం అనేది తిప్పేసిన తర్వాత ఎర్రకారం అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా ఎర్రకారం అనేది వేసుకోండి. నెయ్యి ఎర్రకారం వేసిన దోశ మరింత కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకోండి. చాలా మంచిగా రుచిగా ఉంటుంది. ఒక సైడే కాకుండా మనం
దోశ పెంక అనేది తిప్పుతూ ఉంటే కన్నా మంచిగా పర్ఫెక్ట్ దోశ కూడా దోశకు పెంకకు అతుక్కోకుండా మంచిగా కాలితే కన్నా మంచిగా వచ్చేస్తుంది నీట్గా. రిమోట్ నొప్పు మళ్ళా దిగు. నాస్టిక్ పెనమే కాకుండా ఇట్లా ఈ విధంగా ఉక్కు పెనం మీద కూడా మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే కనుక దోశ కూడా మంచిగా కాలుతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఈ విధంగా నేను నెయ్యి ఎర్రకారం దోశ వేసి చూడండి. మళ్ళీ ఇంకోటి ప్లెయిన్ దోశ కూడా వేసాను. ఆ తర్వాత వచ్చేసి దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి మనకు కావాలంటే ఎర్రకారమైన వేసేసుకోవచ్చు, లేకంటే ప్లెయిన్ దోశ అయినా ఈ విధంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ వేసి చేయొచ్చు. కొబ్బరి చట్నీ ఎర్రకారం నెయ్యి దోశ రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. నా వీడియోస్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ సింబల్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.